బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ హోరాహోరీగా కొనసాగుతుంది. కానీ ఫలితం మాత్రం కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ టీచర్స్, గ్రాడ్యుయేట్ 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. అయితే టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కొమరయ్య సాధించారు. కొమరయ్యకు బీజేపీ మద్దతును ప్రకటించింది. బీజేపీ మద్దతు ప్రకటించిన విద్యావేత్త కొమరయ్య విజయాన్ని సాధించారు. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కౌంటింగ్ కొనసాగుతుంది. కానీ ఫలితం మాత్రం కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ 3 అభ్యర్థుల మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తుంది. కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ, బీజేపీ నుంచి సి అంజిరెడ్డి పోటీ చేశారు. ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్ మద్దతును ప్రకటించింది. ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనే దానిపై ఇప్పటికే అంచనాలు పెరుగుతున్నాయి. చాలా హోరాహోరీగానే ఈ ఫలితం ఉంటుంది అనే అంచనాలు కూడా కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతోంది? రోహిత్, నిన్న ఉదయం స్టార్ట్ అయినటువంటి బండిల్స్ సెపరేషన్ అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 2,55,000 పైచిలకు పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి పరిస్థితి. 70.4% కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనిలో భాగంగా 3,55,000 పైచిలకు ఓటర్లు ఉంటే దానిలో 70% పైగా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 56 మంది బరిలో దిగినప్పటికీ ప్రధానంగా త్రిముఖ పోటీ కనబడుతుంది. ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల నేత నరేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి బరిలో దిగారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమాయిల అంజిరెడ్డి బరిలో దిగారు. బీఎస్పీ అభ్యర్థి బీఆర్ఎస్ మద్దతుతో ప్రసన్న హరికృష్ణ. ఈ ముగ్గురి మధ్యలో హోరాహోరీగా ఉత్కంఠభరితమైనటువంటి పోరు కొనసాగుతుంది. ఇప్పటికీ చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు అనేటువంటి సెపరేట్ చేయడం జరిగింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సెపరేట్ అంటే ఈ వేరుసేత అనే దాన్ని ఇంకా పూర్తి చేయాలంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం పట్టేటువంటి అవకాశం కనబడుతుంది. ఎవరి అంచనా వారే వేస్తున్నారు, ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మేము ఎట్లా గెలుస్తాము, మాకు మద్దతు ఇచ్చింది ఎవరు, మద్దతు ఇవ్వంది ఎవరు, మాకు పడ్డటువంటి ఓటు ఎవరు, మొదటి ప్రాధాన్యతతోనే బయటపడతామా లేదా రెండో ప్రాధాన్యతకు వెళ్ళాలా అనేటువంటి అంశంలో చర్చలు అయితే విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎవరి ధీమా అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ దాదాపు 800 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు. 400కు పైగా పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల పర్యవేక్షణలో కొనసాగుతున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది. మొత్తం సూపర్వైజర్, ప్రతి టేబుల్ కి ఒక సూపర్వైజరు, అసిస్టెంట్ సూపర్వైజర్లు 2 అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సంబంధించినటువంటి ఏజెంట్లు, 56 మంది అభ్యర్థులు ఉన్నారు. దీనిలో భాగంగా వారికి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఏజెంట్లు సైతం పాల్గొనడంతో కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఉన్నటువంటి ఇండోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ లో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి పని అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక ఖచ్చితమైనటువంటి తత్వంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిలో కోఆర్డినేషన్ కొంత లోపించిందని చెప్పవచ్చు. ఒక ప్లానింగ్ అనేది లోపించిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగా అందుకే ఈ ఆలస్యం అవుతుంది అని చెప్పేసి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనిలో రోహిత్ ప్రధానమైనటువంటి అవరోధంగా ఈ చెల్లని ఓట్లు అధికంగా ఉన్నాయి. దాదాపుగా నిన్నటి వరకే 30,000 వరకు వచ్చినాయి చెల్లని ఓట్లు అనేటువంటి ఆరోపణలు స్వతంత్ర అభ్యర్థులు చేశారు. దీనిలో భాగంగా అధికారులు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇవి మరింత పెరుగుతాయా, ఇవి ఎవరికి లాభం, ఎవరికి నష్టం, చాలా దురదృష్టకరము. నిజమే చంద్రశేఖర్, చెల్లని ఓట్ల బెడద ఎక్కువగా ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా వస్తున్నాయని అంటున్నారు. సుమారు ఎన్ని చెల్లని ఓట్లు ఉండే అవకాశం ఉంది? ఓవరాల్ గా మీరు చెప్పినట్టుగా 30,000 వరకు చెల్లకుండా పోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. పట్టభద్రులు ఏ విధమైనటువంటి ఓటు హక్కు వినియోగించుకుంటారు, కనీస అవగాహన కల్పించడంలో ఎన్నికల సిబ్బంది, ఎన్నికల అధికారులు విఫలమయ్యారనేటువంటి ఆరోపణలు గుప్పమంటున్నాయి. మరొక వైపు కేవలం పోలింగ్ కేంద్రంలో వద్ద మాత్రమే డూస్ అండ్ డోంట్స్ అనేటువంటి పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతకు ముందే ఒక శిక్షణ అనేది ఇస్తే బాగుండు. ఈ దఫా ఎన్రోల్మెంట్ నూతన పట్టభద్రులు ఎవరైతే పూర్తి చేసుకుని 3 సంవత్సరాలు పూర్తయిందో వారందరూ కూడా ఎన్రోల్ చేసుకున్న తర్వాత కనీస అవగాహన లేదు. ఎందుకంటే పర్టిక్యులర్ గా వారు వ్యాలిడ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామని అనుకున్నారు. నెంబర్ 1 ఇవ్వాలి ఉదాహరణకి, కానీ 1కి ముందు 0 పెట్టడము,
దాని పక్కన టిక్ పెట్టడము, ONE1 అని రాయడము, ఇట్లాంటి సిచ్యువేషన్ ఫాలో కావడం వల్ల చెల్లకుండా పోయాయి. లాస్ట్ టైం నల్గొండ, వరంగల్, ఖమ్మంకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో 23,000 వరకు ఓట్లు చెల్లకుండా పోయాయి. గతంలో సైతం 1,90,000 ఓట్లు 2019లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 11,000 పైచీలకు ఓట్లు చెల్లకుండా పోయాయి. అంటే ఈ దఫా 2,55,000 ఓటర్లు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 30,000 వరకు ఓట్లు చెల్లకుండా. చంద్రశేఖర్, నిజానికి చెల్లని ఓట్లతోనే అభ్యర్థి గెలుపు ఓటములు మారిపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎవరు గెలుస్తారు? బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ ముఖ్య అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా ఉంది. బీఎస్పీ ప్రసన్న హరికృష్ణకి బీఆర్ఎస్ కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి ఉంది. ఓకే, ఎవరు గెలుస్తారనేది పక్కన పెట్టి ఒక్కసారి ఖచ్చితంగా చెల్లని ఓట్ల గురించి చూడాలి. 1,000 ఓట్లు చెల్లకుండా పోవడం అనేది నిజంగా కొంత బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకు గతం నుంచి అంటే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అంటేనే, ఓటింగ్ అంటేనే కొంత సంక్లిష్టంగా ఉంటుంది. 1,000 ఓట్లు చెల్లకుండా పోతున్నాయని తెలిసినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ఓట్లు చెల్లడం లేదు, పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేశారు కానీ చెల్లట్లేదు అంటే కొంత బాధాకరమైన విషయమే. ఎందుకు ఆ విషయంలో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవట్లేదు అనుకోవాలి? రోహిత్, మీరు అన్నట్టుగా పట్టభద్రులు, విద్యావంతులు వారు ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొంత అలసత్వము, కొంత అవగాహన లోపం అనేది ఖచ్చితంగా కనబడుతుంది. దీనిలో రాజకీయ పార్టీలు, ఎన్నికల సిబ్బంది యొక్క వైఫల్యాలు పుట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఎన్నికలకు ముందే ప్రధానంగా వారికి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో ఒక వైఫల్యం చెందినట్టే చెప్పొచ్చు. ప్రతి ఒక్క ఓటు కీలకమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేటివి చాలా కీలకమేమో, గుండెకాయ లాంటివి. ఆ ఎన్నికల ద్వారానే డెమోక్రటిక్ సిస్టంలో మనకి వారి యొక్క ప్రతినిధిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్, ఒక ఓటు బదిలీ పద్ధతి అనేది ఉంది. అభ్యర్థి ఎంతమంది అభ్యర్థులకైనా ఒక ఓటరు 56 మంది, ఫర్ ఎగ్జాంపుల్ 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 56 మందికి సైతం తమ యొక్క ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో కల్పించడం జరిగింది. అందులో భాగంగానే 1, 2, 3, 4, 5, 6 అనే నెంబరింగ్ ఇచ్చేటువంటి దానిలో కొన్ని పొరపాట్లు చేయడం జరిగింది. 1 వేస్తే సరిపోతుంది, 2 అంటే 2 వేస్తే సరిపోతుంది. ఆ 2 పక్కన టిక్ పెట్టడము, సంతకాలు చేయడము, ఇంకా డాట్ డాట్ పెట్టడము, ఎన్నికల సిబ్బంది ఇచ్చినటువంటి పెన్ కాకుండా వేరే పెన్ను వాడడము, ఇవన్నీ కూడా జంబో బ్యాలెట్ లో ఓటు హక్కు వినియోగించుకోవడంలో చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. ఓటు హక్కు చెల్లకుండా పోతుంది అనేటువంటి ఆందోళన ఇటు పోటీ చేసినటువంటి అభ్యర్థులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. స్వతంత్ర అభ్యర్థులు ఒక అడుగు ముందుకేసి మేము రీపోలింగ్ కి డిమాండ్ చేస్తున్నాము, ఎన్నికల సిబ్బందికి మేము ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఆందోళన నిర్వహించారు. అది పక్కన పెడితే ఖచ్చితంగా నువ్వా నేనా అనేటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పోరులో మాత్రం త్రిముఖ పోటీ కనబడుతుంది. ఇప్పటికే అందినటువంటి అంచనాల ప్రకారం ఒకవైపు బండిలింగ్ నడుస్తుంది. అయినప్పటికీ ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మేరకి ఈ ముగ్గురి మధ్యలో ప్రధానమైనటువంటి పోటీ అయితే ఉన్నట్టుగా భావించవచ్చు. ఏజెంట్లు, ఇతర లోపల నుంచి వచ్చినటువంటి అభ్యర్థుల యొక్క కాన్ఫిడెన్స్, వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని పరిశీలిస్తే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ ఉమ్మడి 4 జిల్లాలు 15 జిల్లాలుగా విభజించడం జరిగింది. ఈ 15 జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి, 6 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఉత్తర తెలంగాణ అంతా ఇక్కడ కవర్ అవుతుంది. ఈ ఎన్నికల ఇంపాక్ట్, పర్టికులర్ గా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు అనేటివి రాబోయే కాలంలో రాష్ట్ర రాజకీయాల పైన చాలా పెద్ద ప్రభావం. చంద్రశేఖర్, అయితే ఫలితాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు ప్రభావం ఏమైనా కనిపించే అవకాశం ఉంటుందా? టీచర్స్ ఎమ్మెల్సీలో బీజేపీ విజయాన్ని సాధించింది. సో అదే నియోజకవర్గానికి ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, కరీంనగర్ అదే నియోజకవర్గానికి గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి ఆ ఫలిత ప్రభావం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పటికే బీజేపీ మేము బలపరిచిన అభ్యర్థి విజయాన్ని సాధించారని విజయోత్సాహంలో ఉంది. ఖచ్చితంగా రోహిత్, గతంతో ఉన్నటువంటి పోల్చినట్టయితే ఇప్పుడు మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో విజయ కేతనం ఎగరవేయడం జరిగింది. 5,700 దాదాపు 5,700 వరకు ఓట్ల మెజార్టీ సాధించుకున్నారు. 12,959 ఓట్లతోనే మొదటి ప్రాధాన్యతలోనే ఆయన విజయం సాధించినటువంటి నేపథ్యంలో దాదాపు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 28,000 ఓటర్లు ఉంటే 24,000 ప్లస్ 800 పైచిలకు చెల్లకుండా పోయినప్పటికీ 24 మంది పోస్టల్ బ్యాలెట్లు
వాళ్ళు పార్టిసిపేట్ అయ్యారు. వీళ్ళందరూ కూడా పట్టభద్రుల నియోజకవర్గంలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. పట్టభద్రుల నియోజకవర్గంలో సైతం వారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖచ్చితంగా దాదాపు ఎవరైతే భారతీయ జనతా పార్టీ బలపరిచిన